హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు చికెన్ పికిల్, మటన్ పికిల్, ఫ్రాన్స్ పికిల్ కాకుండా ఇలా ఒకసారి ఎగ్ పికిల్ చేసుకొని తిని చూడండి. టేస్ట్ బాగుంటుంది. ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసి కొన్ని వాటర్ వేసేసుకొని ఎగ్స్ని బీట్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి, ఎగ్స్ లంప్స్ లేకుండా వస్తుంది. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని మన ఎగ్ బ్యాటర్ని మొత్తం అందులో వేసేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా కుక్ చేసుకోవాలి. ఒక 10 minutes కుక్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా జున్ను లాగా వస్తుంది. ఇలా పన్నీర్ సైజ్ ముక్కల్లాగా ఇలా మంచిగా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఎగ్ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకొని తీసేసుకొని అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కారం కూడా మంచి ఫ్రై అయిన తర్వాత అందులోనే 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఎగ్ ముక్కల్ని మొత్తం వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నవి కొంచెం చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ని వేసేసుకొని కలిపేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ పికిల్ రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.